హాయ్ అండి అందరికీ. ఈరోజు సండే వీడియో ఇది. ఈరోజు సండే కదా, చికెన్ అయితే తెచ్చుకున్నాము. చికెన్ టమాటా ఎగ్ కర్రీ అయితే వండాను. ఇది ఈవినింగ్ టైంలో ఇదే ఉంది కర్రీ, సరిపోకుండా అయితే మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే 2 క్యాప్సికమ్, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నా. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయింది. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. 5 మినిట్స్ అయింది. టమాటా వేసుకున్నా. ఆ తర్వాత సాల్ట్, ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ అయితే ఒక 80% ఉడికింది. ఇప్పుడు కారం వేస్తున్నా. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ తీసి ఇందులో వేయాలి. చికెన్ క్యాప్సికమ్ వండుకుంటారమ్మా, అందుకనే చేస్తున్నా. చికెన్ వేసుకొని కలుపుకోవాలి. మా అబ్బాయి కలుపుతున్నాడు. కొన్ని వాటర్ కడిగి వేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని చూడండి ఫ్రెండ్స్, వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. షాప కాదు, అది ఉడుకుతుంది వేసారు. ఒక 5 మినిట్స్ అయింది. చూడండి, ఇట్లా ఆయిల్ మీదికి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే కంప్లీట్ అయినట్టు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.